హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 12th వీక్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. పృథ్వీ అయితే హౌస్ లో ఏడ్చాడు, ఎందుకనేది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి కూడా చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్ గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. హౌస్ లో ఈ సీజన్ లో లాస్ట్ మెగా చీఫ్ కి సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది. వాటర్ టాస్క్ చూసే ఉంటారు. వాటర్ టాస్క్ కూడా జరిగింది. ఇక లాస్ట్ ది ఆ కుండల టాస్క్. కంటెండర్స్ అట్ సైడ్ నిల్చొని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు కుండలో శాండ్ పోయాలి. ఈ టాస్క్ లో ఫస్ట్ అయితే టేస్టీ తేజ అవుట్ అవుతాడు, తర్వాత పృథ్వీ అవుట్ అవుతాడు, లాస్ట్ కి రోహిణి అయితే విన్ అవుతుంది టాస్క్. ఈ టాస్క్ ఓడిపోవడంతో హౌస్ లో పృథ్వీ అయితే ఏడుస్తాడు. మెగా చీఫ్ కి సంబంధించిన టాస్క్ జరుగుతున్నప్పుడు చాలా గొడవలు అయితే జరిగాయి. పృథ్వీ వర్సెస్ యష్మి వర్సెస్ విష్ణుప్రియ వర్సెస్ రోహిణి, ఇలా చాలా గొడవలు అయితే జరిగాయి. ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్నాం మనం. మెగా చీఫ్ టాస్క్ చాలా బాగా ఆడింది రోహిణి. ఒకప్పుడు రోహిణిని పృథ్వీ అయితే బాడీ షేమింగ్ చేశాడు. అదే రోహిణి చేతిలో పృథ్వీ ఓడిపోవడం కూడా జరిగింది. ఈ సీజన్ లో మెగా చీఫ్ కి ఇదే లాస్ట్ టాస్క్ కాబట్టి ఈసారి కూడా మెగా చీఫ్ కాలేదు పృథ్వీ. సో దాని వల్ల అయితే ఏడ్చాడు హౌస్ లో. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 40% ఓటింగ్ తో. అన్ని యూట్యూబ్ పోల్స్ లో క్లియర్ గా నిఖిలే టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 26% ఓటింగ్ తో. నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్ తో. ప్రేరణ ఓటింగ్ కూడా పడిపోయింది. ప్రేరణ కొంచెం రూడ్ గా అయితే బిహేవ్ చేస్తుంది. తన బిహేవియర్, తన మాటల వల్ల ప్రతి చిన్న ఇష్యూని పెద్దగా చూస్తుంది. దాని వల్ల కూడా తన ఓటింగ్ అయితే పడిపోయింది. ఇక ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 12% ఓటింగ్ తో. ఫిఫ్త్ ప్లేస్ లో లాస్ట్ లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్ తో. యష్మికి పృథ్వీకి ఇద్దరికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఫస్ట్ టైం ఓటింగ్ లో వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవరి పొజిషన్స్ ఎటు చేంజ్ కాకుండా అలాగే కాన్స్టెంట్ గా ఓటింగ్ అయితే సాగుతుంది. ఈ వారం చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. బిగ్ బాస్ ప్లాన్ చేసి డబల్ ఎలిమినేషన్ పెట్టొచ్చు. లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఒకవేళ గనక డబల్ ఎలిమినేషన్ జరిగితే యష్మి పృథ్వీ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ అండి. థ్యాంక్ యూ.